శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 13వ అధ్యాయము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అశూన్యశయన వ్రతము. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు మునిమర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్యశయన వ్రతము చేసినట్లు చెప్పిరి. ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమును చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగు వానిని కూడా చెప్పకూడదునని అడిగెను. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వ పాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములనిచ్చును. ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును. శ్రావణ మాసమున శుద్ధ విధియందు ఈ వ్రతమును ఆచరింపవలెను. ఈ వ్రతము ఆచరించువారు 4 మాసములను హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు, వెండి, లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగా శ్రావణ మాసము మొదలు 4 మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను. తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజింపవలెను. భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థితుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలెను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలెను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసముల యందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమియ్యవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానమియ్యవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమియ్యవలెను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలెను. నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానమియ్యవలెను. తరువాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుండి
ఉంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ అశూన్య శయనం యదా తవ చార్జున శయ్యా మమ శశూన్యస్యాధ్యావేన నేవ కేశవ అని దానమంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలను. పై శ్లోక భావము. స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై ఈ శయ్యాదానము చేయుండుగాక. ఈ వ్రతమును భార్య లేని పురుషుడును విధవ స్త్రీయును దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించితిని. ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహమునంది జనులందరూ ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులైందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందవలెను. భగవద్ అనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనెను. శృతకీర్తి మహారాజు, మహాముని, వైశాఖమున చక్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను. వైశాఖ పురాణము 13వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.